ఇక తర్వాత వృశ్చిక రాశి విషయానికి వచ్చినట్లయితే వీరికి ఆదాయం 2, అవమానం 14, రాజపూజ్యం 5 అండ్ అలాగే అవమానం 2. ఈ విధంగా వీరికి ఆదాయం అనేది చాలా తక్కువగా ఉండడానికి కారణం ఏంటంటే అష్టమంలో గురుగ్రహం సంచారం నెగిటివ్ ఉంది అండ్ అలాగే దశమంలో కేతుగ్రహ సంచారం చాలా నెగిటివ్ ఉంది. చతుర్థంలో రాహు కూడా చాలా ఇబ్బంది పెడుతున్నాడు. కేవలం పంచమంలో శనిగ్రహం ఒకటే కొద్దిగా పాజిటివ్గా ఉన్నాడని అని చెప్పొచ్చు. ఈ వృశ్చిక రాశి వారికి అనేక విధాలుగా నెగిటివ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. దీనివల్ల వీరు శారీరకంగా కానీ మానసికంగా కానీ చాలా ఇబ్బందులు గురవుతారు. అదేవిధంగా వ్యక్తిగత జీవితంలోనూ ఆర్థిక జీవితంలోనూ బాగా సడన్గా నెగిటివ్ రిజల్ట్స్ అయితే ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్స్ అనేవి ఆటోమేటిక్గా సడన్గా ప్రమేయం అనేది ఏమాత్రం లేకుండా క్రియేట్ అవుతాయి. కాబట్టి వీళ్ళు చేసే ప్రతి పనిలోనూ వేసే ప్రతి అడుగులోనూ ఆచితూచి వేయడం అనేది చాలా అవసరం. పెట్టుబడులు పెట్టడానికి కొత్త ప్రయత్నాలు చేయడానికి ఈ సంవత్సరం అనేది ఏమాత్రం అనుకూలంగా లేదు. సో మీరు ఏ పొజిషన్లో అయితే ఉన్నారో ఆ పొజిషన్లోనే స్టేబుల్గా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం అయితే చేయండి. ఉద్యోగ రంగంలో కానీ వ్యాపార రంగంలో ఉన్న వారు